హలో మై విజమ్ వేవ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీ సల్మాన్. ఈరోజు ఈ వీడియోలో ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళకి సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొని వచ్చాను. అదేంటంటే టీజీ ఐసెట్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ వీడియోలో నేను కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, లైక్ రిజిస్ట్రేషన్ డేట్, లాస్ట్ డేట్, ఎగ్జామ్ డేట్, హాల్ టికెట్ అండ్ రిజల్ట్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అండ్ బికాస్ చాలా ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను. సో లెట్ గెట్ స్టార్టెడ్. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు అసలు టీజీ ఐసెట్ అంటే ఏంటి? టీజీ ఐసెట్ అంటే ఏం లేదండి, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని షార్ట్గా టీజీ ఐసెట్ అని అంటారు. అండ్ ఈ ఎగ్జామ్ని రాస్తే మనం తెలంగాణలో ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సెస్లో అడ్మిషన్ పొందొచ్చు. సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. అండ్ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే టీజీ ఐసెట్ 2026 అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీకు నోటిఫికేషన్ 6th ఫిబ్రవరి రోజే వచ్చింది. అండ్ 12th ఫిబ్రవరి 2026 నుండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇప్పుడే ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అండ్ 16th మార్చ్ అంటే ఈ డేట్ వరకు అప్లై చేస్తే నార్మల్ ఫీతో అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి 550 అండ్ జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళకి 750. అండ్ 16th మార్చ్ మిస్ అయితే టెన్షన్ అవ్వాల్సిన అవసరమే లేదు. 250 లేట్ ఫీ అప్లై చేసి 30th మార్చ్ లోపు కడితే మీకు 250 లేట్ ఫీ. ఒకవేళ మీరు 30th మార్చ్ కూడా మిస్ అయ్యారు అనుకో, 7th ఏప్రిల్ ఆ రోజు మీరు 500 లేట్ ఫీ కట్టి అప్లై చేయాలి. సో బెస్ట్ మీరు ముందే ఇప్పుడే అప్లై చేసుకుంటే మంచిది. అండ్ మీకు 18th ఏప్రిల్ నుండి 24th ఏప్రిల్ వరకు మీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ 4th మే రోజు మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ 13th మే అండ్ 14th మే రోజు ఈ 2 డేస్ మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 19th జూన్ రోజు మీకు ఫైనల్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ఎర్లీగా అప్లై చేయడం బెస్ట్. అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు ఎగ్జామ్ 2 డేస్లో 3 సెషన్స్ లాగా కండక్ట్ చేస్తారు. లైక్ 13th మే రోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ పెడతారు. మార్నింగ్ ఏమో 10 AM టు 12:30 PM అండ్ ఆఫ్టర్నూన్ ఏమో 12:30 PM టు 5 PM. అండ్ 14th మే రోజు ఏమో మార్నింగ్ 10 AM టు 12:30 PM ఉంటుంది. సో మీకు ఈ సెషన్స్ ఎలా అవుతుంది, హాల్ టికెట్లు ఉంటుంది, సో చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ మీ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో టీజీ ఐసెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇది వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీకు వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఉందా, సో ఫస్ట్ మనం పేమెంట్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయండి, అప్లికేషన్ ఫీ పేమెంట్ పైన. అండ్ ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక నోట్ ఇస్తాడు, ఐ హ్యావ్ రెడ్ ది నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్. సో ఎస్ అని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. అండ్ మీ నేమ్ మీ ఎస్ఎస్సి మెమోలో ఎట్లుందో సేమ్ అట్లనే ఉండాలి, ఏం చేంజ్ చేయొద్దు. సో మీ మెమోలో ఎట్లుంది సేమ్ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ లైక్ మీ ఫాదర్ లేదా మదర్ లేదా రిలేటివ్స్ ఎవరిదైనా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, మీరు ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ అడ్రస్సే ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్ లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ. సో మీ ఏ క్వాలిఫికేషనో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సెలెక్ట్ చేసిన క్వాలిఫికేషన్ బట్టి మీ రోల్ నెంబర్ ఏముందో దీన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేటగిరీకి వచ్చేసి మీ ఓసీయా, బీసీఏనా, బీసీబీ. సో మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడుగుతుంది. సో డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, ఒకవేళ లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ టైప్ అడుగుతుంది. మీరు క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్తో అయినా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కేర్ఫుల్లీ గాన్ త్రూ ది నోటిఫికేషన్ ఉందో దీనిపైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు నెట్ బ్యాంకింగ్ అదర్స్ అని సెలెక్ట్ చేసినాక మీకు ఇక్కడ యూపీఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మీరు యూపీఐతో కూడా పే చేయొచ్చు. సో మీ పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో మీరు రిఫరెన్స్ కోసం మీ ఐడిని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ వస్తారు అప్లికేషన్. సో మీ పేమెంట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడానికి పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా సక్సెస్ అని వచ్చినాక మీ పేమెంట్ అయిపోయినట్టు. ఒకవేళ మీ పేమెంట్ కట్టే ఇంకా సక్సెస్ రాలేదంటే ఒక 5 to 7 డేస్లో మీ రిఫండ్ అయిపోతాయి. సో మళ్ళీ తర్వాత ట్రై చేయండి. అండ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్, ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇంతకుముందు చెప్పాను కదా ఐడి సేవ్ చేసి పెట్టుకున్నాను. సో ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఇక్కడ వేయండి. అండ్ మీ హాల్ టికెట్, మీ మొబైల్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ వేసి గెట్ అప్లికేషన్ అని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీ మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఇది ఆప్షనల్, మీరు ఎంటర్ చేయండి లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డు ఆప్షనలే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 1, 2 సో ఒకటి వేసిన చాలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, మీ హౌస్ నెంబర్, మీ విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది ఆప్షనల్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రెజెంట్ వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మీరు లోకల్ అయితే లోకల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, సో ఇది ఆప్షనల్ ఎంటర్ చేయండి లేదంటే లేదు. అండ్ ఇక్కడ డూ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ అని అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ కోసం. అండ్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ బిలో 8 lakhs కంటే తక్కువ ఉండాలి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి, ఒకవేళ లేకపోతే నో అని పెట్టండి. అండ్ దీంతోపాటు మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఉంటే లైక్ ఎన్సీసీ, సిఏపీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ లేకపోతే ఎంటీ వదిలేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడుగుతుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ నో అయితే సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మైనారిటీ, నాన్ మైనారిటీ, ఒకవేళ మీరు హిందూస్ అయితే నాన్ మైనారిటీ అని పెట్టుకోండి, ఒకవేళ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అయితే మైనారిటీ అని పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీ ఫ్యామిలీ ఇన్కమ్ అడుగుతుంది 1 lakh, అబవ్ 1 lakh, సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఇవ్వండి లేదంటే లేదు, ఇది ఆప్షనల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది, ఒకసారి మీ పాస్బుక్ ఓపెన్ చేయండి, అందులో మీ పేరు ఎట్లుందో అట్లనే ఎంటర్ చేయండి. అండ్ మీ బ్యాంక్ పేరు, మీ బ్రాంచ్ అండ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ ఏదో బీఏనా, బీకామా, బీఎస్సీ, బీబీఏ, సో ఏదో సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వే డూ యూ కంప్లీట్ ది క్వాలిఫికేషన్ అడుగుతుంది, సో అర్బనా, రూరలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ యూనివర్సిటీ నేమ్, కాలేజ్ నేమ్, మీ హాల్ టికెట్, అపేరింగ్, పాసింగ్, మీరు అపేర్ అవుతురా పాస్ అయిపోయారా డిగ్రీ అని అడుగుతుంది, సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఇయర్లో పాస్ అవుతున్నారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పర్సంటేజ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ అడుగుతుంది, సో మీ సబ్జెక్ట్స్ ఏమున్నాయో ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ మీడియం అడుగుతుంది, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, సో మీ మీడియాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఇంటర్మీడియట్ గురించి అడుగుతుంది. అండ్ ఇక్కడ వే డూ యూ కంప్లీట్ ఇంటర్మీడియట్ అని అడుగుతుంది, సో మీరు అర్బన్లోనా, రూరల్లోనా అడుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేయండి. అండ్ మీ ఇంటర్మీడియట్ బోర్డ్ సెలెక్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డూ యూ హ్యావ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎట్ ఇంటర్ అని అడుగుతుంది, సో ఒకవేళ మ్యాథమెటిక్స్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ 10th class ఎస్ఎస్సి. అండ్ వే డూ యూ కంప్లీట్ ది ఇంటర్మీడియట్ అని అడుగుతుంది, అర్బనా, రూరలా, సో సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎస్ఎస్సి బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు క్లాస్ 6th నుంచి తీసుకొని డిగ్రీ వరకు 7 వరకు చదివి మొత్తం ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెస్ట్ జోన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అడుగుతుంది, సో మీ ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేయాలి, 50 KB కన్నా తక్కువనే ఉండాలి. అండ్ ఇక్కడ సిగ్నేచర్ 30 KB కన్నా తక్కువ ఉండాలి. మీరు నార్మల్ జేపీజీ పెడితేనే ఓకే, పీడిఎఫ్ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెస్ట్, మీరు టెస్ట్ ఎట్లా రాయాలనుకుంటారో, ఇంగ్లీష్ అండ్ తెలుగు లేదంటే ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అని, సో సెలెక్ట్ చేసుకోండి ఏదైనా. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గోన్ త్రూ అని ఉందో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, లైక్ యువర్ అప్లికేషన్ ఈ సేవ్ టెంపరీ అని వస్తుంది. సో దీన్ని క్లోజ్ చేసి రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫామ్ ఓపెన్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కింద ఇక్కడ మోడిఫై ఉందో దీనిపైన క్లిక్ చేసి ఎక్కడైతే రాంగ్ ఉందో దాన్ని మోడిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ కిందికి వచ్చి మళ్ళీ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఒక్కసారి మీరు కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మరి ఎడిట్ చేయడానికి ఉండదు, సో చెక్ చేసుకోండి మంచిగా. సో కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు కాపీ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీ అప్లికేషన్ వచ్చేస్తుంది. అండ్ కింద మీరు ప్రింట్ చేసుకోవచ్చు అండ్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ మీ అప్లికేషన్ కావాలంటే మళ్ళీ మీరు సైట్కి వచ్చి సేమ్ ఇక్కడ అప్లికేషన్స్ ఉందో ఇక్కడ కింద ప్రింట్ యువర్ ఫీల్డ్ ఉందో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అండ్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అప్లికేషన్ వచ్చేస్తే సో ప్రింట్ తీసుకోండి అండ్ డౌన్లోడ్ కూడా చేసుకోండి. సో ఇంకా అంతే ఫ్రెండ్స్.
సో ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు అప్లై చేయడానికి. బట్ లాస్ట్ డేట్ సర్వర్ స్లో అవ్వడము, పేమెంట్ ఫెయిల్ అవ్వడం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఎర్లీగా అప్లై చేయడం అయితే బెస్ట్. అప్లికేషన్ సబ్మిట్ చేశాక కన్ఫర్మేషన్ పేజ్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో ఇది యూజ్ అవుతుంది. అండ్ హాల్ టికెట్ వచ్చినప్పుడు డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీరు ఎగ్జామ్ సెంటర్కి ఒక 1 అవర్ బిఫోర్ వెళ్తే బెస్ట్. సో ఇలాంటి సింపుల్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. లేకపోతే మీ మీద ఒట్టే. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.